బీజేపీ జాతీయ అధ్యక్షుడి కోసం గత కొంతకాలంగా బీజేపీ మదన పడుతుంది. అయితే బీహార్ ఎన్నికల కోసం బీజేపీ అధ్యక్షుడి నియామకాన్ని పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు. బీహార్ ఎన్నికలు కూడా పూర్తి అయిపోయాయి. ఇప్పుడు ఎవరు జాతీయ అధ్యక్షుడిగా ఉంటారన్నది ప్రశ్న. దానికి తెరదించుతూ మోదీ, అమిత్ షా అందరినీ కూడా ఎంపిక చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఉత్తరప్రదేశ్, కర్ణాటక ఈ రెండు రాష్ట్రాల్లో కూడా రాష్ట్ర అధ్యక్షులు నియామకం అయిపోయిన తర్వాత ఈ ప్రక్రియ మొదలు పెట్టడానికైతే ప్లాన్ చేస్తున్నారు. బీహార్లో బీజేపీ ఘన విజయం సాధించడానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి ధర్మేంద్ర ప్రధాన్. ధర్మేంద్ర ప్రధాన్ అయితే జాతీయ అధ్యక్షుడిగా నియమించడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తుంది బీజేపీలో. ఇప్పుడు కర్ణాటక, ఉత్తరప్రదేశ్ అధ్యక్షుడు కూడా ఎన్నిక అయిపోయిన తర్వాత ఈ 29 రాష్ట్రాలకు చెందినటువంటి అధ్యక్షులతో ఒక ఎన్నిక చేపడతారు. ఆ ఎన్నికకి ఎవరు ఎక్కువగా ఓట్లు వేస్తే ఆ యొక్క వ్యక్తిని ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ బీజేపీ నేతలు కూడా, అంటే మోదీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, మిగతా నేతలు కావచ్చు, అందులో ఇప్పుడున్నటువంటి జాతీయ అధ్యక్షుడు నడ్డాతో సహా అందరూ కూడా ఎవరినైతే బాగుంటుందని ముందుగానే ఒక నిర్ణయానికి వస్తారు. ఆ నిర్ణయం ప్రకారం వాళ్ళైతే విషయాలు చెప్తారు. ఈ వ్యక్తి లాగా, ఈ వ్యక్తిది, ఈ వ్యక్తిది, ఇది పరిస్థితి అని. దాన్ని బట్టి వాళ్ళు ఒక 3 4 ఎన్నికల్లో నిల్చోబెడతారు. అందులో నిల్చోబెట్టినటువంటి వారిని ఎవరైతే ఎక్కువగా ఎన్నుకుంటారో వాళ్ళకి ఈ పదవి ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతానికైతే ధర్మేంద్ర ప్రధానికి ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది బహుశా ఎవరు ఊహించుండరు. ఎందుకంటే భూపేంద్ర యాదవ్, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్ వీళ్ళ 3 పేర్లే వినిపించాయి ఇప్పటి వరకు అధ్యక్షులుగా. బీహార్ నుంచి ఎవరి పేరు వినిపించలేదు. కానీ బీహార్ ఎన్నికలతోనే కాకుండా జాతీయంగా అలాగే మిగతా రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కీలక పాత్ర తెర వెనుకుండి నడిపిస్తున్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ యొక్క పేరు ఇప్పుడు వినిపిస్తుంది. ఇంకా ఏదైనా పరిస్థితులు అనుకూలించగా లేకపోతే ఇంకేదైనా జరిగితే తప్ప ఈయనైతే ఖచ్చితంగా జాతీయ అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి.